వర్షాలు రోజు పడుతున్నాయి మీ సైడ్? మాకెళ్ళి బాగా వర్షాలు బాగా పడుతున్నాయి. కాకపోతే ఇదిగో మొన్న ఆ చేను ఈ మందు కొట్టినాక బ్రహ్మాండంగా ఉంది. అవతల కొట్టని చేనేమో ఎర్రగా పండు బారిపోయి చండాలంగా ఉంది. వర్షాలకి మొత్తం పండు బారిపోయింది. అది మందు కొట్టామండి. ఈ మందు కొట్టడం వల్ల బాగా చెట్టు నిలదొక్కుంది, బాగా పూత ఉంది, కాయ ఉంది, పూతకాయ, దోమ గీమ ఏమి ఆటలేదు, బ్రహ్మాండంగా పైన ఎగురు చాలా నీట్గా ఉంది, లేత ఆకు చాలా నీట్గా ఉంది. మనకు ఎటువంటి ఆకుమచ్చ సమస్య గానీ, దోమ గానీ, ముడత గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు వచ్చిన ఈ గనుపుల మీద కూడా పూతకాత బాగుంది. మనకు ఈ అధిక వర్షాలకు కూడా మనకు గూడలు లాలినట్టు కూడా లేదు, మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పండగ సమస్య అనేది ఏం లేదు, చాలా నీట్గా ఉంది. వర్షాలు అధికంగా పడుతున్నా కానీ మొక్క బలంగా ఉంది. మనకు అన్ని రకాల పోషకాలతో పాటు మనకు అన్ని రకాల సకింగ్ పెస్టిసైడ్స్ నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అగ్రిసేన్ క్రాప్ సైన్స్ అది కార్డ్సేను. సో రైతు మాటల్లోనే ఉన్నాము. కొట్టిన చేను ఏ విధంగా ఉంది, కొట్టని చేను ఏ విధంగా ఉందని రైతు చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు చాలా ఎక్సలెంట్గా పనిచేసిందని రైతు మాటలు అయితే విన్నాము. హాయ్, హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మనం ప్రజెంట్ వచ్చేసి కార్డ్సేన్ స్ప్రే చేసినటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము. దాదాపు ఒక 20 ఎకరాలు అయితే సాగు చేస్తున్నారు పత్తి పంట. సో వారు ఏ విధంగా యజమాని పద్ధతులు పాటిస్తున్నారు, ఈ కార్డ్సేన్ మందు స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా పనిచేసింది, రైతు మాటల్లో ఒకసారి మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? సాంబశివరావు గారు. ఎవరు సార్ ఇది? తొండపల్లి. ఏ జిల్లా ఇది? గుంటూరు జిల్లా కింద వస్తుందా? ఎన్ని ఎకరాలు మీరు పత్తి సాగు విస్తీర్ణం? మొత్తం వచ్చేటప్పటికి 15 ఎకరాలు వేస్తుంటారు. 15 ఎకరాలు వేస్తున్నారు. సో మొత్తం ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది? 45 రోజుల పంట. 45 రోజులు అయిపోయింది. ఎందుకు లేట్గా వేసుకున్నారా? లేట్గా. అంటే ప్రతి సంవత్సరం ఈ విధంగానే వేస్తారా? ఈ టైంలోనే వేస్తారా? ఎట్లా? లేదు, ఈ ఏడు వెనక్కి వేయాల్సిన వాడిని ఏంటంటే పొరపాటు పడి కొంచెం ముందుగా వేసుకున్నా. వర్షాలు దెబ్బకి ఇలా ఉంది చేను. వర్షాలు బాగా పడతా ఉన్నాయి. ఎన్నిసార్లు దీన్ని మందు కొట్టారు మీరు? 2 సార్లు కొట్టారు. 2 సార్లు. మొదట్లో ఏం కొట్టారు? ఒక ఆర్తీనాను నోక్రాను వాటికే కొట్టాను. ఆర్తీని కొట్టారు. అప్పుడు మొక్క ఇప్పుడు ఇది కార్డ్సేన్ ఎప్పుడు ఎన్ని రోజులు అయింది కొట్టి? ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఇది కొట్టక ముందు మొక్క ఎంత ఎదుగుదల ఉంది, ఎంత హైట్ ఉంది? అది ఎంతో ఒక జానమూర ఎత్తులో ఉంది. ఇది ఇచ్చిన మందులు కొట్టిన వల్ల తర్వాత చెట్టు బాగా ఎదుగుదల ఉంది. సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి, పూత బాగా నిలబడింది, బ్రహ్మాండంగా ఉంది. దోమ గానీ ముడత గానీ సమస్య ఉందండి? బ్రహ్మాండంగా ఉంది, ఏమి తగల. ఎన్ని ఎకరాలు కొట్టారు ఇది? మొత్తం 20 ఎకరాలు వేసిన. 20 ఎకరాలకి 20 ఎకరాలు కొట్టారా? 20 ఎకరాల్లో మీరు కార్డ్సేన్ కొట్టిన తర్వాత ఎదుగుదల బాగా వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. పూతకాత ఎట్లా వస్తుందండి? బ్రహ్మాండంగా చూస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ఇంత ముందు మోనోను ఆర్టీని కొట్టారు కదా, దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉంది. సో ఇది కొట్టడం ద్వారా మొక్క ఎదుగుదల బాగా వచ్చింది, సైడ్ కొమ్మలు బాగా వచ్చింది, పూతకాత బాగా వస్తుంది. వర్షాలు రోజు వర్షాలు పడుతున్నాయి. సో వర్షాలు రోజు పడుతున్నా కానీ మన పక్కన చేనుకి ఈ కార్డ్సేన్ కొట్టిన చేనుకి తేడా ఉంది. ఆ చేను అసలు ఎదుగుదల లేదు, పండాకు ఉంది, మనకు చేను లెక్కనే కనబడలేదు, కానీ ఇది ఒక మాదిరిగా ఉంది. మనకు మొక్క ఎదుగుదల బాగుంది. చూడండి ఒకసారి ఇక్కడ చూపించండి సార్, దగ్గరండి. ఇగో మనకు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. కింద నుంచి సైడ్ బ్రాంచెస్ విపరీతంగా ఉన్నాయి. ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి. ఈ దగ్గర కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకు మంచిగా పూతకాత బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు? 10 రోజులు అయిందా కొట్టి? 10 రోజులు. చిన్న మొక్కకే మనకు విపరీతమైన పూతకాత కాపు అయితే కనబడతా ఉంది. సో కార్డ్సేన్ కొట్టని చేను, అదేవిధంగా కార్డ్సేన్ కొట్టిన చేనుకి చాలా డిఫరెన్స్ ఉంది. అధిక వర్షాలకు కూడా మొక్క చాలా బలంగా ఉంది, మంచిగా గ్రీనిష్ గా ఉంది. మనకు పండాకు సమస్య, తెగులు సమస్య, ఆకుమచ్చ సమస్య అనేది లేదు. వర్షాలు అధికంగా ఉన్నా కానీ మొక్క ఎదుగుదల బాగుంది, పూతకాత అయితే బాగా పనిచేసింది. మనకు గూడలు కూడా రాలినట్టు అసలు ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. గూడలు కూడా చాలా బాగున్నాయి. ఒక గూడ మన కింద రాలినట్టు కనబడట్లేదు, చాలా బాగుంది. ఓకేనండి, చాలా మంచి సమాచారం ఇచ్చారు. కార్డ్సేన్ ఇందులో ఎన్ని డబ్బాలు వచ్చినాయి మనకు? 2 రకాలు. 2 రకాలు వచ్చినాయి. ఒకటేమో పొడి వచ్చింది. ఏ విధంగా కలిపారు? మామూలుగా లిక్విడ్ లో వచ్చేటప్పటికే 2 దానికి బకెట్ లో పౌడర్ ఒక బకెట్ లో కలుపుకొని స్ప్రే చేసుకున్నాం. బ్రహ్మాండంగా బాగుంది. రిజల్ట్ బాగుందా? రిజల్ట్ బ్రహ్మాండంగా చూస్తున్నారు. అవునవును. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. ఓకే సార్.